డోర్ దిగడానికి ఇంక దిగడానికి ఉండదన్న. దిగడానికి కాదు ఇంకా ఫోటో దిగడానికి లోపలికి ఎవడ వస్తున్నాడు అది ఇంకా కూడా గాడ్ ఒకసారి వచ్చిన తర్వాత అది క్లోజ్. అన్ని ఇప్పుడు అన్నస్తే నీకు 6 7 లేస్తుంది అని అనుకుంటే నిజంగానే 7 లేచింది ఇక్కడ. ఏం సుజిత్ గారు, ఏంటండి ఇది? మామూలుగా డిసప్పాయింట్ చేయలేదు. ఆ రైటింగ్ అయితే మామూలు రాడ్ కాదు. నచ్చలేదు గైస్ నాకైతే మూవీ. లిటరల్లీ హెడ్ఏక్ వచ్చింది. స్టైల్గా చూపించాలనే మోజులో సినిమానే చంపేశారు. ఏది పడితే అది, ఎలా పడితే అలా అయిపోయింది మూవీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రొటీన్ రాడ్ కదని ఓజీ ఒకప్పుడు ఏం చేశాడో తెలుసా, ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా అనే సాగదీసే ఆ హయ్యే లేని సోది బోరింగ్ బిల్డప్ తప్ప అక్కడ ఏం లేదు. అయినా ఆ గ్లిమ్స్ అంత నెక్స్ట్ లెవెల్లో వచ్చి ట్రైలర్ దగ్గర డౌన్ చేసినప్పుడే ఏదో తేడా ఇరుక్కుమని అనిపించింది. వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే ఈ మూడిటిల్లో ఏదో ఒకటి డ్యూటీ చేస్తే సర్లే అనుకొని వచ్చేద్దాం అనుకొని వెళ్తే మూడిటిని పండబెట్టేశారు సుజిత్ గారు. విక్రమ్ లాగా తీయాలనుకొని కూలీ అండ్ లియో కలిపి తీసినట్టయింది. డంబ్ రైటింగ్, ఫోర్స్డ్ యూనివర్స్. మొత్తం మాట్లాడుకుందాం అన్నీ. ఒక విషయంలో మటుకు అరే రే ఇలా చేశారంటే అనిపించింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో, అంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వచ్చిన మూవీస్ గురించి అండ్ రాబోయే మూవీస్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఈ మూవీకి వచ్చిన హైప్, ఉన్న హైప్ అన్మ్యాచబుల్. మిగతావేవి దీని దరిదాపుల్లో కూడా రాలేదు హైప్ విషయంలో. నెక్స్ట్ రాబోయే వాటికి కూడా దీనంత రేంజ్ హైప్ కష్టం, అసంభవం కూడా అని చెప్పొచ్చు. ఇఫ్ ఎవరన్నా ఎక్స్ట్రీమ్ టెక్నీషియన్ పడితే తప్ప. అలాంటిది ఈ హైప్కి న్యాయం కాదు కదా. అట్లీస్ట్ కొంత కూడా ఇవ్వలేకపోయారనేది మహా దారుణంగా ఉంది. సుజిత్ జపనీస్ టచ్తో వస్తున్నారు. ఏమైద్దా అనుకుంటే ఆ జపనీస్ టచ్నే తీసుకొచ్చిన వేవ్ ఒకటే బాగుంది, రెస్ట్ అంతా గంగారు. ఏమన్నా చూస్తే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కిక్ ఇవ్వాలి. ఆ విషయంలో ఓజీ బొజ్జో పెట్టేశాడు. ఎంటర్టైన్మెంట్. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే మీకు చెప్పాల్సిందే. అదే మొన్న ఇంగ్లీష్ మేడం పీటీ సార్ అనే షార్ట్ సిరీస్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేశాను. గోదావరి ఎక్స్ప్రెస్ గోపి తెలుసు కదా, తాను యాక్ట్ చేసిన ఒక ఫన్నీ షార్ట్ వీడియో సిరీస్ ఇది. టూ హిలేరియస్గా ఉంది. రీసెంట్గా అలా కనబడితే ఓపెన్ చేశా, అలా ఎంజాయ్ చేసేసా. ఈ షార్ట్ సిరీస్లో కామిక్ టైమింగ్ అండ్ డైలాగ్స్ భలే పేలే. పీటీ సార్ అండ్ ప్యూన్ పంచులు మెయిన్ హైలైట్. ఒక పక్క ఇంగ్లీష్ టీచర్తో లవ్, ఇటు పక్క పీటీ క్లాస్ తీసుకునే టైంలో జోకులు. 30 ఎపిసోడ్స్ అరౌండ్ 40 మినిట్స్లో కంప్లీట్ అయిపోయాయి. ఫుల్ కామెడీ. నాకైతే ఎక్కడుందంటే ఇది మరి చాయ్ షార్ట్స్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో ఇదే కాదు, చాలానే షార్ట్ సిరీస్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 2 మినిట్స్ లోపే. ఎక్కువ లెంత్ లాగి డ్రాగ్ చేయడం అస్సలు ఉండదు. రొమాంటిక్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా ఇలా చాలానే జానర్స్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి. సో వెంటనే చాయ్ షార్ట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కొత్త తెలుగు షార్ట్ సిరీస్ని ఎంజాయ్ చేయండి. లెస్ టైం మోర్ ఫన్ అన్నమాట. తిరిగి మళ్ళీ ఓజీ సంగతికి వస్తే నాకు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే, ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వస్తాను. స్టార్టింగ్ జపాన్లో కథ ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి జిమ్మీ పోర్ట్ సీన్, అర్జున్ అండ్ విలన్ ఓజీ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పడం వరకు, అంటే ఓజీ యొక్క ఓపెనింగ్ యాక్షన్ బ్లాక్ వరకు అంతే. అక్కడి దాకా బాగుంది. ఇక మొదలు వేట నేను బలైపోయా. సెకండ్ హాఫ్ ఏమో అంత టైం కూడా లేదు, ఆ జైలు పోర్షన్ ఒకటే ఎక్కింది. ఇక అంతే. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. కూడా చూడమ్మా. ఇదో అమ్మని అడుగుతానంటాడు, ఇదేం కదరా బాబు. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. టూ మచ్ బిల్డప్ భజన ఇచ్చేస్తారు. అసలు ఓజీ అంటే, ఓజీ గతం తెలుసా? ఓజీ వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఓజీ టాటూకి అర్థమేంటో తెలుసా? గంభీర ఎక్కడెక్కడ ఏం చేశాడో తెలుసా? అసలు గంభీర దాదాతో ఎందుకు జాయిన్ అయ్యాడో తెలుసా? ఎందుకు మళ్ళీ విడిపోయాడో తెలుసా? ప్రతి 10-20 నిమిషాలకి ఇదే గోల. ఇష్టపడి ఓర బాబు ఆపండ్రా. మీరు మీ ఓజీ గోల. ఓజీ సినిమానే ఇది, ఓజీయే గొప్ప. మీరు వచ్చి ఓజీ అంటే అది ఇది అనడం తప్ప ఇంకేం ఉండదని ఇలా అయిపోయింది. ఆ విలన్ హీరోకి కావాల్సిన పర్సన్ వేసేస్తే హీరో విలన్ కొట్టుకుంటే, విలన్ పోతే నేను పోతా, నన్ను వదిలేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి ఓజీ అంటే అని స్టార్ట్ చేసి అనిపించింది ఆ క్యారెక్టర్స్ యొక్క అతి భజన చూస్తుంటే. ఇంతే సినిమా అంతా. అందరూ బేస్ వాయిసెస్తో బిల్డప్ ఇస్తారు. చూస్తే బొక్క, అక్కడ ఏముండదు. వాళ్ళ బిల్డప్కి యాక్చువల్ థింగ్కి అసలు సంబంధమే ఉండదని అంతలా. మొన్న కూలీతో లోకేష్ గారు చేసినట్టు ఇక్కడ ఓజీతో సుజిత్ గారు చేశారు. అసలు దేవా అంటే అంటే ఊరికే దూలెక్కి అన్నాను ఏం లేదన్నట్టు సేమ్ ఇక్కడ కూడా ఓజీ అంటే అంటే
ఓం స్వాహ కాళీ అన్నట్టులాగా. స్టైల్ బట్ నో సబ్స్టెన్స్. బడ్జెట్ ఉంది, మంచి టెక్నికల్ టీమ్ ఉంది, కావాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ ఇవ్వగలిగే టీం ఉంది. సో వీటి పరంగా స్టైల్ సెట్ అయింది. నాకు అలాంటి షాట్ కావాలంటే ఇవ్వగలిగే టీం ఉంది కాబట్టి. కానీ ఆ షాట్ ఎందుకు? ఆ షాట్లో ఇంపాక్ట్ ఉందా? దీనికి సినిమా ఫ్లోలో సింక్ ఉంటుందా ఉండదా? దానివల్ల క్యారెక్టర్ కనెక్ట్ అయ్యిద్దా డిస్కనెక్ట్ అయ్యిద్దా? ఆ షాట్ పెడితే నిజంగా ఎక్కిద్దా లేక బోరు కొట్టిద్దా? అసలు ముందు దానికి దీనికి లింక్ ఉందా? ఇవన్నీ ఉండే ఆ సబ్స్టెన్సే. ఫ్యాన్ బాయ్ అంటే ఫ్యాన్ సర్వీస్ స్టఫ్ అంటూ బిల్డప్ షాట్స్ వేయటం కాదు కదండి. హీరోకి ఆ పర్సన్ ఎంత కల్ట్ ఫ్యానో ఆ సినిమా కూడా అంతే కల్ట్ ఫాలోయింగ్ రావాలి. అది ఒరిజినల్ ఫ్యాన్ సర్వీస్ అంటే. అలా రావాలంటే రైటింగ్లో సత్తా ఉండాలి. జానీ అంటావు, తమ్ముడు సోల్జర్ సాంగ్ అంటావు. ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒకటి వేసేద్దాం అవే పడి ఉంటాయి అంటావు. లిప్సింగ్ సరిగ్గా లేదు చాలా చోట్ల, కొన్ని సీన్స్ ఇన్కంప్లీట్గా ఉంటాయి. అదేంటో పోర్షన్ స్టార్ట్ చేసి మధ్యలో ఒకటైపోయి లాస్ట్కి ఇంకేటో పడేసి ఎండ్ చేసినట్టు ఉంటాయి మ్యాక్సిమం అన్ని పోర్షన్స్. ఎక్సెప్ట్ ఇంటర్వెల్ అండ్ పోలీస్ స్టేషన్ పోర్షన్ తప్ప రిమైనింగ్ అన్నీ ఇంతే ఇన్కంప్లీట్గానే ఉన్నాయి. ఇక తలా తోకాలేని స్టోరీని తీసుకొని తలా తోకాలేని స్క్రీన్ ప్లేతో తలా తోకాలేని క్యారెక్టర్స్ని పెట్టి రాసిన రైటింగ్ గురించి మాట్లాడితే ఉంటుంది డంబ్ రైటింగ్. డంబు ఉంటుంది అసలుకి. డెఫినెట్లీ సుజిత్ అసలు ఏమాత్రం ఆలోచించలేదనిపించింది. జస్ట్ బిల్డప్ షాట్స్ వేసి ఇలా మొహాన కొట్టేద్దామని అనుకుని తీసింది తప్ప నథింగ్. సినిమా చూసిన దగ్గర నుంచి ఒక గట్టి కొట్టేస్తుంది. జిమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఓమి ఎక్కడ ఉన్నాడు? పోర్టు దగ్గర. అక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇక్కడ పోర్టు సంగతి నేను చూసుకుంటున్నా, అక్కడ నా తమ్ముడు జిమ్మీ దాదాని వేసేస్తాడు అని. మళ్ళీ చివర్లో వచ్చి ఆ ఓమి గడేంటి, నేను హాస్పిటల్లోని నా తమ్ముడు జిమ్మీతో పాటు ఉన్నాను, ఆ పర్సన్ని చంపింది కూడా నేనే అంటాడేంటి? ఎక్కడ బాంబే ఎక్కడ నాసిక్? పక్కనే ఏదో 10 కిలోమీటర్ల ఏమన్నా కొద్దిగా దూరంగా ఉంటుంది కదా. బాంబే పోర్టులో ఉండి అక్కడ పాపన గాల్చి వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తున్న ఓమి హాస్పిటల్లో ఎలా ప్రత్యక్షమయ్యాడు నాకు అర్థం కాలే అసలు. సరే, ఓమి ఫస్ట్ హాస్పిటల్లోనే ఉన్నాడు అనుకుందాం. మరి పోర్టులో ఉన్నదెవరు? ఒకే పర్సన్ సైమల్టేనియస్గా జరిగే 2 ప్రదేశాల్లో ఎలా? సరే, లేక నాసిక్లో ముందు హాస్పిటల్కి వెళ్ళి ఒకరిని షూట్ చేసి తర్వాత బాంబే పోర్టుకు వచ్చి పాపని షూట్ చేశాడా? ఇలా తీసుకుంటే అసలు వై? దాదా అక్కడే ఉంటే వెంబడించకుండా ఏదో ఆ ఒక్క పర్సన్ని షూట్ చేయడానికి వెళ్ళినట్టు నాసిక్లో హాస్పిటల్కి వెళ్ళి షూట్ చేసి స్నానం చేసి డ్రెస్ మార్చుకొని బాంబే పోర్టుకి రావడం ఏంటి మళ్ళీ? నీకు కంటైనర్ ఇంపార్టెంట్ అయితే అది ఎక్కడ పెట్టాడో తెలిసిన దాదాని వదిలేసి పోర్టుకి ఎందుకు వెళ్ళావు? అసలు ఎలా వెళ్ళావు? 2 చోట్ల ఎలా ప్రత్యక్షమయ్యావు? ఇటు పక్క తమ్ముడు దాదాని చేసేలోపు నీట్గా 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాంబేకి వెళ్ళిపోయావు పోర్టు కోసం. బై రోడ్ వెళ్ళావా? హెలికాప్టర్ వేసుకుని వెళ్ళావా? హెలికాప్టర్లో అయితే ఎక్కడికి వెళ్ళావు? ఎలా ల్యాండ్ అయ్యావు? బట్ సినిమాలు చూస్తే మాత్రం కార్ వేసుకొని పోర్ట్ ఏరియాకి వచ్చినట్టే ఉంటుంది. సో బై రోడ్డే వచ్చావు. అంత తక్కువ టైంలో ఎలా? అండ్ అసలు పోర్టుకి ఎందుకు వచ్చావు? కావాల్సింది దాదా, కంటైనర్ ఎక్కడుందో తెలిసింది దాదాకే. అండ్ హాస్పిటల్లో ఆ పర్సన్ చనిపోయినట్టు గీతాకి ఎలా తెలుసు? ఇవే అనుకుంటే ఆ బాంబ్ బ్లాస్ట్ని అడ్డుకోవటం ఇంకో వరస్ట్ రైటింగ్. ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి రోజుల నుంచి వారాలు పట్టిద్ది. ఇంకా ఆ టైం పీరియడ్లో పోలీసులకి తెలియని డౌటే రాని వాళ్ళ దగ్గరికి సమూరేలు వెళ్ళి వేసేస్తారంట. ఇంకా అర్జున్ దాస్ కాన్ఫ్లిక్ట్ ఒకటి సోదిలా ఉంటుంది అసలు అది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు, బొచ్చడని ఉన్నాయి. సీన్ టు సీన్ కనెక్షన్ లేదు. ఇక్కడే ఉన్నారంటారు, మళ్ళీ అక్కడే ఉన్నారంటారు. ఎలా అంటే ఏమో అంటారు. దీనికి స్పెషల్గా ఇంకో దాంట్లో మాట్లాడుకుందాం. ఎన్ని 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 బొక్కలు పెట్టారని రైటింగ్ పార్ట్లో అని. స్క్రీన్ ప్లే ఇలా ఏడ్చిందా? ఇక క్యారెక్టర్స్ నుంచి వస్తే హీరో పాయింట్లో మినిమం ఇంపాక్ట్ ఉండదు. ఎవడో ఒకడు రావటం ఓజీ అంటే అని మొదలెట్టడం మించి ఏముండదు. శత్రులను చండాడే ధీరుడు, కాపాడే కరుణామయుడు అని అవుట్డేటెడ్ కొట్టుడు ఒక సైడ్ అయితే, ఆ ఓమీ క్యారెక్టర్ని యథావిధిగా ఈపించేయటం ఇంకోటి. ముందేమో లేపు, తర్వాతేమో పడుకోబెట్టు అన్నట్టే. అసలు సెకండ్ హాఫ్లో ఓమీ విలన్ అన్న ఫీలే రాదు. ఏదో విలన్ పక్కన ఉండే ఎవడో సైడ్ రౌడీలు పెట్టేసినట్టు ఉంటుంది. విలనిజమే లేని వీక్ విలన్. సినిమా ఎలా తీసినట్టు ఉంటుందంటే ఏదో ఇన్స్టాగ్రామ్లో 10-20 రీల్స్ వేసుకొని వచ్చి తీసేసి అన్నీ అతికించి పడేసినట్టు ఉంటుంది. కంటైనర్ అంటావు, ఆర్డీఎక్స్ అంటావు, జపాన్ అంటావు, 15 ఇయర్స్ బ్యాక్ అంటావు, 10 ఇయర్స్ బ్యాక్ అంటావు, 7 ఇయర్స్ బ్యాక్ అంటావు. ఇవన్నీ కాదు, మళ్ళీ ఇంకోసారి బ్యాక్ అంటావు, ఈసారి ప్రియాంకతో పెళ్ళి అంటావు. మళ్ళీ ఇంకేటో వచ్చి డేవిడ్ అంటావు, బ్లాస్ట్ అంటావు, మళ్ళీ వచ్చి సంబంధమే లేకుండా రాయ్ అంటూ సాహో ఓల్డ్ కనెక్షన్ అంటావు, పార్ట్ 2 అంటావు. ఏమిటండి మాకు ఈ టార్చర్ అన్నట్టు మర్చిపోయాం. సాహో కనెక్షన్ స్పాయిలరా కాదని అనుకుంటున్నా. బికాజ్ ఆల్రెడీ సుజిత్ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చేశారు, అందరికీ తెలిసిందని అనుకుంటున్నా. సాహో కనెక్షన్ని ఎంత ఫోర్స్డ్గా వాడారంటే ఆల్రెడీ గ్లిమ్స్ అప్పుడే అర్థమైపోయింది యూనివర్స్ చెయ్యబోతున్నారు అని. కానీ ఎంత వర్స్ట్గా చేస్తారనుకోలేదు. ఏదో అందరూ అడుగుతున్నారని
ఏదో ఒకటి కనెక్షన్ పెట్టేసినట్టు ఉంటుంది. సైలెంట్గా లియోన్ తీసుకొచ్చి ఎల్సీయూలో ఇరికించే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ సుజిత్ కూడా అదే చేశారు. ఫ్యాన్స్ అంతా అదే కావాలంటున్నారు. సో నేను ఫ్యాన్ని. ఫ్యాన్స్ అడిగాక ఫ్యాన్ అయినా ఏ ఫ్యాన్ అయినా ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ సర్వీస్ పేరుతో ఫోర్స్డ్ సీన్ని ఫ్యాబ్రికేట్ చేయకపోతే ఫ్యాన్కి ఉన్న ఫ్యానిజమే ఫీల్ అవుతుంది అనుకున్నారో ఏమో. బలవంతంగా పెట్టేశారు. కనెక్షన్ అస్సలు బాలేదు. ఇది ఎలా పెట్టినట్టు ఉంటుందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తోడు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ లింక్తో వేసేస్తారు షోలు. సాహో లింక్ అనగానే అనే థాట్ నుంచి పెట్టేసింది తప్ప మినిమం అంటే మినిమం కూడా ఆర్గానిక్గా లేదు. ఫ్యాన్ సర్వీస్ పేరుతో భజన బిల్డప్ తప్ప సుజిత్ మెయిన్ థింగ్ అనే స్టోరీ టెల్లింగ్ని నేరేట్ చేసిందే లేదు. ఆ భజన ఏ రేంజ్లో ఉంటుందంటే ఓజీ అవతల ఒకరు పోయి ఏడుస్తుంటే ఆన్ స్పాట్లో ప్రకాష్ రాజ్ది ఒక్కలో ఎలివేషన్ ఒకటి పడిద్ది అనమాట. ఓజీ వేసేద్దామంటాడు. క్యారెక్టర్ కనెక్షన్కి మైనస్ ఓజీ కంటే పక్కన భజన చేసే క్యారెక్టర్సే మూల కారణం. పర్ఫార్మెన్సెస్ వైజ్ కళ్యాణ్ గారు డేట్స్ ఎక్కువ ఇవ్వలేదనుకుంటా. మ్యాక్సిమం క్లోజప్ షాట్స్లో మాత్రమే ఆయన. మిగతా అన్ని చోట్ల ఇంకెవరో అనే ఫీలే వచ్చింది సినిమా అంతా. బ్యాక్ షాట్స్ ఎందుకని ఎక్కువ వాడుతున్నారంటే అదే కారణం. హీరో కాదని వేరే వాళ్ళని. ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఎక్స్పీరియన్స్ అప్పుడు. అదిరా ఓజీ ఓజీ అనే ఫీల్ రాదు. బట్ ఉన్నంతలో చేసిన క్లోజప్ షాట్స్ వరకు అయితే లాస్ట్ అన్ని ఫిలిమ్స్ కంటే ఇందులో కొంచెం బాగానే చూపించారు కళ్యాణ్ గారిని. ప్రియాంక ఏమో యాజ్ యూజువల్ యాక్టింగ్ అసలు బాగాలేదు. ఏడుస్తున్నారో నవ్వుతున్నారో అర్థం కాదు. ఏడుస్తుంటే నవ్వుతున్నట్టే అనిపించింది. ఇమ్రాన్ అయితే వేస్టెడ్ అని చెప్పచ్చు. పొటెన్షియల్ని యూజ్ చేసుకోలేదు. రిమైనింగ్ ఆల్ భజన బ్యాచ్. బిల్డప్ భజనకు తప్ప ఇంకేం చేయలేదు. టెక్నికల్గా వస్తే అన్నో తమనన్నో. సాంగ్స్ ఇండివిజువల్గా వినడానికి ఉతికారేసావు కానీ అవి సినిమాలో చాలా వరకు నాన్ సింక్లో ఉన్నాయి. హంగ్రీ చేత అంటావు, ఓచకోత అంటావు. అవి వినపడకుండా ఆటో ట్యూన్ చేస్తావు. మిక్సింగా లేక ఇష్టం వచ్చిన చోట్ల ఏది పడితే అది పెట్టేసిన డైరెక్టర్స్ చాయిస్ ఎడిటింగో తెలియదు కానీ సాంగ్స్ వినడానికి బాగున్నా సినిమాలో మటుకు బీజిఎమ్స్గా బాగాలేదు. సింక్ కుదరలేదు. కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్. బెస్ట్ ఇన్ ద మూవీ అయితే ఇదే. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీ. ఫైనల్లీ జపాన్, సమురై, యకూజా, కటానా, సెన్సైతో వచ్చే ఫస్ట్ 10 minutes చూసి బొమ్మ అదురుసు అనుకున్నా. కానీ తర్వాత చూస్తే బొమ్మ బెదురుసైంది. కంప్లీట్ మెస్. సినిమా చూసారా? మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.